ఈ ఫోటోలో కనిపిస్తున్న దేవస్థానం గణగాపురం దేవస్థానం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లాలోని ఒక ప్రసిద్ధ పవిత్ర స్థలం. ఈ దేవాలయం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. శ్రీ నృసింహ సరస్వతి స్వామి శ్రీ పాదవల్లభ వారి అవతారం, అంటే దత్తాత్రేయ స్వామివారి యొక్క ద్వితీయ అవతారంగా పరిగణించబడతారు. ఈ దేవస్థానానికి ప్రత్యేకమైన స్థానం ఉందని శాస్త్రాలు కూడా పేర్కొంటున్నాయి. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఈ ప్రాంతంలో చాలా కాలం నివసించారని నమ్మకం. ఆయన అనేక ఆశ్చర్యకరమైన కృపలు, అద్భుతాలు అక్కడ చూపించినట్లు పండితులు మరియు భక్తులు చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో నిర్వహించే మధ్యాహ్న హారతి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మధ్యాహ్నం ముందు సూర్యుడు ఈ ఆలయ గర్భగుడి గోపురం పైన సరిగ్గా దాటినప్పుడు వాతావరణం మారిపోతుందట. హారతి ప్రారంభమైనప్పుడు చీకటి శక్తులతో బాధపడుతున్న వ్యక్తులు, దయ్యాలు అరుస్తూ శపించడం, చాలా అసభ్యకరమైన భాషలో మాట్లాడటం ప్రారంభిస్తాయి. హారతి శబ్దం తారాస్థాయికి చేరుకున్నప్పుడు ఈ వ్యక్తులు అశాంతి చెందుతారు. గోడలపై తలలు కొట్టుకుని అక్షరాల పిచ్చివారిగా మారతారు. దత్తాత్రేయుడు బాధితుల్ని పట్టుకున్న ప్రతికూలతను తొలగిస్తాడు. కొంతమంది ఒక స్తంభం ఎక్కి నన్ను వదిలేయండి అని అరుస్తారు. దత్తాత్రేయుడి ప్రభావం వల్ల ఈ ఆత్మలను ఆయన శరీరం నుండి బయటకు పంపుతాడు మరియు ఆత్మలు దైవిక శక్తులతో పోరాడుతూ ఉంటాయి. వారు కనుక 3 సార్లు స్తంభం పైకి ఎక్కితే వారి శరీరంలో ఉన్న ఆత్మల నుండి ఉపశమనం పొందుతారు మరియు ఇది సాధారణంగా గురువారం నాడు అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హారతి ఆగినప్పుడు ప్రజలు కొన్ని నిమిషాలు మృతదేహాల మాదిరిగా నేలపై కుప్పకూలిపోతారు. ఆ తర్వాత ఏమీ జరగనట్లు లేచి దత్తుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆలయానికి మళ్ళీ తిరిగి వెళ్తారు.